Yeah, hello, namaste. कैसे हो आप? ఎట్లున్నారందరూ? I hope you guys are all doing absolutely great and good. So this is day 19 and 20 of 100 days of vlogging. And day 19 రోజు సండే కాబట్టి we should go for church. It's mandatory కాబట్టి మనం చర్చ్కి అయితే రెడీ అయిపోయినాం. మంచి బ్లాక్ హుడీ, బ్లూ జీన్ వేసి అండ్ చర్చ్కి వెళ్ళిపోయి చర్చ్లో కొంచెంసేపు సమ్ పీస్ఫుల్ టైం హ్యావ్ స్పెండ్, మంచిగా పీస్ఫుల్ టైం స్పెండ్ చేసి అండ్ కూర్చొని కొంచెం సేపు బైబుల్ చదువుకొని వాక్యం విని దాని తర్వాత ఎవ్రీ సెకండ్ సండే మా చర్చ్లో ఏంటంటే అక్కడే కొంచెం మాకు లంచ్ ఉంటుంది. అక్కడే లంచ్ చేసేసి ఇంకా వచ్చే దారిలో మా చెల్లి బండి నడుపుతా అన్నది చర్చ్ నుంచి రిటర్న్ అవుతుంటే వెనకాల కూర్చొని మా చెల్లికి బండి అయితే ఇచ్చిన, కానీ ఫుల్ ఫన్ ఉండే బండి నడిపేటప్పుడు. అండ్ దాని తర్వాత మా ఫ్రెండ్ని తీసుకొని నేను వ్యాలీ జోన్కి అయినా వాడే వచ్చి రమ్మంటే పోయినా. ఐ కేమ్ విత్ దిస్ గై, దిస్ బోండం అనరి. No bad words, huh? This is family oriented channel. ఇంకా వాడు షూస్ తీసుకుంటా అంటే అలా వ్యాలీ జోన్కి అయితే వచ్చినాం. వ్యాలీ జోన్లో షూస్ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ప్రైజెస్ టూ హై బ్రో, కొంచెం ఆఫర్స్ ఉన్నాయి అన్నాడు కానీ ఏం లేవు. ఇంకా వాడు వాళ్ళ మమ్మీకి ఫొటోస్ పెట్టి ఏ షూస్ తీసుకున్నంటే నీ ఇష్టం రా, తీసుకుంటే తీసుకోలే అంటే లేదా అన్నది. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయాలి? షూస్ అక్కడ పెట్టి షూస్ తీసుకోకూడదు. మా వాడు కూడా మంచి తెలివైన పని చేసింది. ఆ పని చేయకపోయి ఉంటే ఇంటికి వెళ్ళాక వాడు మంచి పునుగులు తినేవాడు. ఇంకా అక్కడ నుంచి మేము కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచాక మా మమ్మీ వెళ్ళి చికెన్ తీసుకురారా అంటే స్నేహ చికెన్కి వెళ్ళి మంచిగా ఒక 1 kg చికెన్ అయితే తీసుకున్నాం జరిగింది. అండ్ మీకు అక్కడ నా ఫేస్ చూస్తే అర్థమవచ్చు, ఐ వాజ్ స్లైట్లీ బ్యాడ్ అనమాట ఎట్ దట్ టైం, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ హెడ్ఏక్. అండ్ దట్స్ ద డే 19 అలా అయితే గడిచింది. ఇంకా డే 20 రోజు ఉదయాన్నే లేద్దామని చెప్పి అలారం పెట్టి 1 గంట లేట్గా అయితే లేచాం. గంట కదా 2 గంటలు లేట్గా అయితే లేచాం. అండ్ దాని తర్వాత రెడీ అయ్యి చాలా పనులు ఉండే ఆ రోజు, ఇంకా అలా బయటకి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడి నుంచి అంటే ఆధార్ కార్డ్ అప్డేట్, పాన్ కార్డ్ అప్లయింగ్, ఇంకా చాలా వరకు చాలా పనులు ఉండే. ఇంకా దానికోసం అని చెప్పి బయటకి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి అయితే నేను బ్లాగ్ చేయను, చిన్నగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. జాయిస్టిక్ ఇష్యూ ఒకటి ఉంది, దాని తర్వాత వచ్చి ఆధార్ కార్డ్ అది అప్డేట్ కూడా చేయించుకోవాలి. సో ఈరోజు పెద్ద ఉదయం నుంచి బ్లాగ్స్ కూడా ఏం తీయలేదు నేను. ఎందుకు తీయలేవురా అంటే ఏమో నాకు, ఐ విల్ సే ఇన్ 2 days vlog. ఈరోజు ఒక వీడియో అవుట్ అవుతుంది కదా, అందులో చెప్తాను. అండ్ సర్వీస్ సెంటర్ దగ్గర కలుద్దాం మళ్ళీ, ఏమంటున్నా. అండ్ సర్వీస్ సెంటర్కి వెళ్తే సర్వీస్ అయిపోయింది, మంచిగానే చేసి ఇచ్చిండు. ఇఫ్ యూ హ్యావ్ సమ్ పిఎస్ ప్లే స్టేషన్స్ ఇన్ యువర్ హోమ్, మీరు తెల్లాపూర్, పటాన్చెరు, లింగంపల్లి సరౌండింగ్స్లో ఉంటే తెల్లాపూర్లో ఒక ప్లే స్టోర్ స్టేషన్ ఉంది, అంటే ప్లే స్టోర్ అంటున్నా, పిఎస్ రిపేర్ స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి చేసుకోండి. మినిమల్ బడ్జెట్ అంటే మినిమల్ బడ్జెట్ కాదు కానీ ఒక సర్టెన్ అమౌంట్, ఒక మంచి బడ్జెట్లోనైతే అన్న మనకి చేసిస్తుండు. 2 యూజ్డ్ సెకండ్ హ్యాండ్ సిడీస్ కూడా అమ్ముతుండు, కాంపాక్ట్ డిస్క్స్ లైక్ గేమ్స్వి, అండ్ గేమ్స్ కూడా లోడ్ చేసిస్తా అని చెప్పిండు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, మంచిగా చేసుకోండి. నాదైతే మంచిగానే అయ్యింది. పిఎస్ జాయ్స్టిక్, ఇంకా అది కూడా PS4. అండ్ అదనమాట. తెల్లాపూర్ ఆంజనేయ వీధి అని ఉంటుందంట, సో అక్కడ మీకు మంచిగా చేసిస్తున్నా అన్న. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్డేట్కి వెళ్దామని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ దాకా వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే 3 తర్వాత ఆధార్ కార్డ్ అప్డేట్స్ అవి చేయరని తెలిసింది. ఇంకా పాన్ కార్డు కూడా రేపే అప్లై చేద్దాం కదా అని చెప్పి ఆ రోజుకి వదిలేసి నేను మా ఫ్రెండ్స్తో పాటు పిస్తా హౌస్కి అయితే స్టార్ట్ అయినాం. పిస్తా హౌస్కి దేనికి రా అంటే జస్ట్ లైక్ అలా చాయ్ తాగి బిస్కెట్లు తినడానికి. ఇది వరకు బిహెచ్ఎల్ వెళ్ళే వాళ్ళం, కాకపోతే ఇప్పుడు మేము బిహెచ్ఎల్ లింగంపల్లి ఒకటే కదా, ఇది వరకు బిహెచ్ఎల్ వెళ్ళే వాళ్ళం, కాకపోతే ఇప్పుడు పిస్తా హౌస్ కొంచెం దగ్గరకు వచ్చింది. రేట్స్ కూడా కొంచెం ఓకేగా ఉన్నాయి, మరి అంత ఓకే 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 అట్లా ఓకే అంటాడు కదా, అలా ఓకేగా ఉన్నాయి. ఇంకా ఇంటికి వచ్చేసి మా చెల్లిని, తన బర్త్డే ఉంది ఒక 2 daysలో, సో మా చెల్లిని షాపింగ్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయినా. అట్ లాస్ట్ మేము 7:30కి స్టార్ట్ అయినాం షాపింగ్కి. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. తెలిసిందే కదా లేడీస్తో షాపింగ్ ఎట్లుంటుందో. అండ్ ఇంటికి వచ్చి ఇంకా చేసేది ఏముంది, తినేసి పడుకోవడం తప్ప. తినేసి మంచిగా ఫ్రూట్స్ అవి తినేసి, అంటే ఫ్రూట్స్ దేనికి రా అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ సమ్ గుడ్ డైజెషన్ ఇన్ మార్నింగ్, ఈట్ పపాయ అట్ నైట్. మంచి ఫ్రూట్స్ కాబట్టి మీకు ఫైబర్ అవి కంటెంట్ ఉంటుంది కాబట్టి మీకు గట్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, ఫ్రీ మోషన్ బాగా అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఎట్ సమ్ స్టేజ్ మొన్నంతా బ్యాడ్ పేజ్, సో దట్ హ్యాపెన్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.